నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా అల్పపీడనం ప్రయాణిస్తోంది. దీంతో 2 రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలియజేశారు. వాయుగుండంగా మారిన అనంతరం నెల్లూరు సమీపానికి చేరి అక్కడ దిశ మార్చుకుని తమిళనాడు వైపుగా ప్రయాణిస్తుందని, అక్కడే తీరం దాటే అవకాశాలున్నాయని అధికారులు తెలియజేశారు. దీని ప్రభావంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంతాల్లోని కోస్తాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని తెలియజేశారు. ఇవాల్టి నుంచి ఈ నెల 22 వరకు రాష్ట్రానికి వర్ష సూచన ఉందని తెలియజేశారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయని వివరించారు. ఈ నెల 19న ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపారు. మత్స్యకారులెవరూ ఈ నెల 22 వరకు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.